ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆనకట్ట నిర్వహించడం, అదేవిధంగా ఆనకట్ట నుంచి గోదావరి జిల్లాలు ఏపీకి తీసుకెళ్ళిపోతానని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పదే పదే ఆరోపించింది. దీని మీద సీఎం కూడా స్పందించారు. అటేం లేదు, కేవలం 2000 టీఎంసీల వరద నీరుని మాత్రమే వినియోగించుకుంటున్నామని చెప్పి చంద్రబాబు మాటలు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందంటారా? అంటే అవకాశమే లేదు. కాకపోతే ఈడ ఏమంటే రీజనల్ సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాలనేదే ఎప్పుడు చింతన. లేకపోతే ఏముంది, ఆంధ్ర తెలంగాణ 256 నుంచి కలిసిన రాష్ట్రాలే ఇంతవరకు. మొన్న 7-8 సంవత్సరాల కింద తప్ప నుంచి అంతకుముందు అయితే కలిసి ఉన్న రాష్ట్రాలే. ఇంతవరకు సోదరులుగానే మెలిగినారు కానీ శత్రువుగా ఎక్కడా తిరగలేదు. అటువంటిప్పుడు ఏదన్నా ఉంటే ఇచ్చిపుచ్చి ఉండే ధోరణిలో మంథనాలు చేసుకోవాలా. గతంలో ఈ గోదావరి జలాలు వృధాగా పోతున్నాయి కదా, అవి రాయలసీమకు కరువు ప్రాంతాలకు తరలించుకునే దానివల్ల రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది, వాళ్ళు మన వాళ్ళే కదా అని రోజా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎవరు? చంద్రశేఖరరావు గారు. అటువంటిది ఇప్పుడు ఆ పథకం అమలు చేస్తుంటే దాన్ని మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళే విమర్శించడం అంటే ఏ విధంగా చూడాలా? ఏం సంబంధం ఏముంది? గోదావరి నుంచి వేస్ట్గా కిందికి నీళ్ళు పోతుంటాయి. వేస్ట్గా కిందికి పోయే నీళ్లను అవి బనకచెర్లకు మార్చుకుంటే లిఫ్ట్ చేసి ఇస్తే ఏం సొమ్ము పోతుంది? ఇప్పుడు వీళ్ళ నీళ్ళు వాడుకుంటేనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పై రాష్ట్రం అయితేనో మీరు నీళ్ళన్నీ వాడుకుంటే మాకు నష్టం జరుగుతుంది కదా అనే వాదన చేస్తే ఎవరైనా సరైందే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం పైన ఉంది, తెలంగాణ రాష్ట్రం. వాళ్ళకు వచ్చిన కోటాలు వాళ్ళు వాడుకునే దానికి అవకాశం ఉంది. సరే, తర్వాత కిందికి వృధాగా పోతుంటాయి కదా, సముద్రానికి పోయే నీటిని బనకచెర్లకు తరలించుకొచ్చి బనకచెర్లలో ఆనకట్ట ఏం కట్టడం లేదండి, బనకచెర్ల రెగ్యులేటర్లో వేస్తారు. వేస్తే ఆ నీళ్ళు ఇప్పుడు తెలుగుగంగ ఉంది, కుడి కాలువ ఉంది, అవన్నీ కాలువలన్నీ సుమారుగా తయారైనాయి కదా, ఆ నీళ్ళు అక్కడ ఉండే చిన్న చిన్న జలాశయాల్లో నిండి అక్కడ రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడతాయని చెప్పింది కూడా బీఆర్ఎస్ నాయకుడే. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వల్ల అనవసరంగా దాన్ని రాజకీయం చేసేదానికోసము రేవంత్ రెడ్డి గారు లొంగిపోయి తెలంగాణ రాష్ట్ర హక్కులను కాడ రాస్తున్నారు, ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెడుతున్నారని వాళ్ళే మాట్లాడడం ఎంతవరకు సమంజసమో, దాంట్లో ఏం సమంజసమో నాకైతే అర్థం కావడం లేదు. కేసీఆరే చెప్పినప్పుడు హరీష్ రావు, కేటీఆర్ మళ్ళా మాట్లాడడం అర్థం లేని సమస్య. ఇది ఏమంటే ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, స్టార్మ్ ఇన్ టీ కప్ అని, అంటే ఏమిడా అని కొట్టాడడం అనమాట. అది ఆ మాదిరి తాగాదు, అంతకు మించి ఏం లేదు. అది తెలంగాణకు నష్టం జరిగే ప్రాజెక్ట్ ఏం కాదు. తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వృధాగా సముద్రంలో పోయే నీటిని ఆ నీటిని వాడుకుంటారు బనకచెర్లలో. అంటే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎటుంది? అవసరం ఏముంది? వీళ్ళంతా వాడుకోగానే కదా కిందికి నీళ్లు పోయేది. కింద అయితే ముందు నీళ్ళు పట్టుకోలేరు కదా. తెలంగాణ పైన వాడుకున్న తర్వాత కింద వృధాగా పోతుంటాయి సముద్రంలోకి. సంవత్సరానికి 3000 టీఎంసీలు నీరు వృధాగా పోతుంది. వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేమిటి? కింద ఏదన్నా ఇంకొక రాష్ట్రం ఉంటే కనుక ఆ రాష్ట్రం అభ్యంతరం చెప్పినారంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అనేది పై రాష్ట్రము, ఆంధ్ర దాని కింది రాష్ట్రము. కింది రాష్ట్రంలో కూడా ఉపయోగపడకుండా వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలో పోయే నీటిని ఇక్కడికి మళ్ళిస్తున్నారు. అది కూడా వరద నీరు అంతే. అష్యూర్డ్ వాటర్ కాదు కదా. వరదలు వచ్చి నీరు పడితే ఆ నీటిని వాడుకుంటారు, లేదంటే లేదు.